హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మళ్ళీ మునగాకు కారం రెసిపీ తెలుసుకుందాం. ఓకేనా? దానికి కావాల్సినవి మునగాకు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, కరివేపాకు. ఓకే, ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మినప్పప్పు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియంలో పెట్టుకోండి, లేదంటే అది హై ఫ్లేమ్లో ఉంటే ఘాటు స్మెల్ వచ్చేస్తుంది. ఫ్లేమ్ మీడియంలో పెట్టి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మునగాకు గురించే ఎందుకు రెసిపీస్ చేస్తున్నా అంటే మునగాకులో ఉన్న పోషక విలువలు ఏంటో నేను తెలుసుకున్నానండి. అది చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ పౌడర్ చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తున్నా మీకు. ఇట్ ఈస్ డిలీషియస్, చాలా బాగుంది. ట్రై చేయండి. ఇవన్నీ కొంచెం చల్లబడిన తర్వాత జార్లో వేసేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మునగాకు వేసేయండి. ఓకే, ఈ మునగాకుని కూడా ఫ్లేమ్ మీడియంలో పెట్టే వేయించాలి. అండ్ ఇంకొకటి మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే మునగాకు కంప్లీట్గా ఫ్రై అవ్వద్దండి. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. కొంచెం ఆ తడిదనం అనేది పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎస్, ఇంతవరకు సరిపోతుంది. దీన్ని కొంచెంసేపు చల్లారనిచ్చి, ఎప్పుడైనా మనము ఈ కారం పొడులు చేసినప్పుడు గల్లుప్పు, రాక్ సాల్ట్ యూస్ చేస్తే మంచిదండి. రాక్ సాల్ట్ వేసి అది ఎండుమిర్చి పౌడర్లో మళ్ళీ మునగాకు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీని కాంబినేషన్లో ఒక దోశ వేద్దామండి. దోశ వేసుకొని దోశ పైనుంచి ఇప్పుడు చేసిన మునగాకు పొడి వేసి పైన కొంచెం గీ వేసుకొని ఆ దోశ తింటే ఎంత యమ్మీగా ఉంటుంది తెలుసా. ఫస్ట్ మీరు ట్రై చేసి నిజంగా మీకు ఈ రెసిపీ కాంబినేషన్ నచ్చుంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ పౌడర్ వేసి స్ప్రెడ్ చేసి మీ ఇష్టం, ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్, గీ ఆర్ ఆయిల్ ఏదైనా మీ టేస్ట్ని బట్టి వేసుకొని మళ్ళీ దీనికి మనము అయితే ఎనీ చట్నీ, లేదంటే ఊరికే తినేసినా బాగుంటుంది. దీనికి చట్నీ లేకుండా ఇట్లా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అస్సలు గుర్తుపట్టరండి. చాలా చాలా స్పైసీ అండ్ యమ్మీ దోశ. ఓకే, మునగాకు కారం అండ్ దోశ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.